అంటే మనం ఎందుకు వచ్చామంటే సువార్త వినడానికి వచ్చాము. అంటే అయ్యగారు కానీ నేను కానీ ఎవరైనా కూడా మనము చర్చకు వచ్చేది సండే దేనికి వస్తామమ్మా? దేవుడి వాక్యమును, దేవుడి సువార్తను, దేవుడు దైవజనుడు బోధించే బోధనలు, సందేశాన్ని వినడానికి వస్తాం. అవునా కదా? అమ్మా మనసు మాత్రం ఎక్కడ, మీరు దయచేసి మరొకసారి సండే ఎక్కడ అన్నీ ఉంటాయమ్మా, మంచిగా భోజనం. ఈ భోజనం తిన్నాక ఆ భోజనం వెళ్తుంది. ఏం మనసంతా ఇక్కడనే పెట్టి, దయచేసి ఇక్కడనే పెట్టండి. ఎందుకంటే ఇది మీరు విన్నారనుకోండి, ఇది నెమ్మది వేసి ఆవు పశువులు ఎట్లా గడ్డి మేసాక ఏం చేస్తాయమ్మా అవి, అట్లా ఈ వాక్యం మనం కూడా నెమ్మది వేసుకోవాలి. అయితే దేవాది దేవుడు ఈ భూమి మీద ఆయన ఎటువంటి అంటే మనందరినీ ఆయన దేనితోనమ్మా ఆయన యొక్క స్వరక్తంతో మనల్ని ఏం చేసిండు? ఆయన సొంత బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అది గుర్తుపెట్టు. మన దేవుడు ఎటువంటి దేవుడు? పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. మనము కూడా అట్లాగే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏముండాలి? పరిశుద్ధులమై ఉండాలి. అదంతే. నువ్వు నీతి తప్పినవా, దారి తప్పినవా, బాగా వినండి. పొరుగువాని ఏదైనా కూడా చిన్న తప్పు, దేవుడికి అసహ్యమైన అయిష్టమైన ఏ పని చేసి కూడా దేవుడు మాత్రము క్షమించడం ఒప్పుకోడు. నాలాగా ఉండండి, యేసయ్య మాదిరిగా అని ఎవరు కోరుకుంటాడు? మన తండ్రి. మనమందరం ఆయన యొక్క బిడ్డలము. అయితే బాగా విన్నాము. అయితే ఆయన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఎప్పుడైతే నువ్వు బాగా వినమ్మా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట మంచిదా చెడ్డదా? విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, బాగా వినమ్మా, దయచేసి మనసు ఇక్కడనే పెట్టండి బాగా. ఎందుకంటే వాక్యంలో ఉన్న బలము, వాక్యంలో ఉన్న శక్తి దేంట్లో ఉండదు. మనం అంటే ఏదో వచ్చాడు అయ్యగారు ఇంతసేపు ఆరాధన చేసిండు, పాటలు వాడు కాదమ్మ. దాన్ని మీరు జీర్ణించుకోవాలి. కనుక వాక్యం అనేది ఎంత ప్రిపేర్, ఎంత ఆలోచించి, ఎంత చెప్తే కానీ అది ఆ విధంగా కష్టపడిన అయ్యగారికి తెలుసు, చెప్పవారికి తెలుసు. అది ఎంత వివరంగా వివరించి చెప్తే కానీ మీ యొక్క హృదయంలోకి, మనసులోకి. అయితే దానికి ఒక అర్థం చెప్తా, అది అక్కడికి వస్తున్నా. అసలు అదే. అయితే మనం ఏం చేస్తాం? లోకాలు చేస్తాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ఇప్పుడు అందరికి కళ్ళు ఉన్నాయి. ఏమైనా ఉన్నలకు నేను కనిపిస్తున్నానా? ఏమనుకోద్దు, అందరు చూస్తున్నా. ఎవరైనా కనిపించలు వచ్చేయొద్దని కనిపిస్తలేవు కళ్ళని అంటే అందరి కళ్ళు ఉన్నాయి. ఓకే, కానీ కళ్ళల్లో 2 రకాలు ఉంటాయమ్మా. ఏం సార్ ఉన్నాయి 2 కళ్ళు, మళ్ళా ఇంకా 2 కళ్ళు ఎట్లుంటాయి సార్? 4 కళ్ళు ఉంటాయి. 4 కళ్ళ మనిషి ఉన్నాడా? ఉండడం లేదు కదా. ఆడికి వస్తుంది. 4 కళ్ళు ఉండాలి ఎవరు లేదు? చెప్పండి, కరెక్టే. 4 కళ్ళు ఉన్నారు ఎవరు లేరు. కానీ మనకు 2 రకాల కళ్ళు ఉంటాయమ్మా. ఒకటి ఇవి కనిపించే భౌతిక కళ్ళు. ఇవి మనం న్యాచురల్ గా దేవుడు మనకు ముఖం మీద అందరికి ఉన్నాయమ్మ కళ్ళు. లేనోళ్ళు చేయలేబడి లేబరు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అవునా కదా? ఒప్పుకోండి. ఏసయ్య నాకు కళ్ళు ఇచ్చిందండి. మీ కళ్ళు చూపు పెరుగును గాక, మీ కంటికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండును గాక. అయితే ఇంకొక కళ్ళు, అదేంటి సార్ ఎక్కడ తెచ్చినావు, ఎక్కడ తెచ్చినావా? కానీ ఇంకొక రకమైన కళ్ళు ఉన్నాయి. అవి కనిపించని కళ్ళు. అవి అమ్మ ఏమనుకోకుండా కనిపించని కళ్ళు అంటే ఎవరన్నా కరెక్ట్గా చెప్తారు. నేను మొదలు చెప్పిన దేవుడి విషయాలు మాటలు మాట్లాడేటప్పుడు ఎవరును సంశయకూడదు, సిగ్గుపడకూడదు.
ధైర్యంతో మంచి మనసుతో ఎస్ నా దేవుడి మాటలు నేను చెప్తున్నాను ధైర్యంతో చెప్పాలి. ఇంకో చెప్పమ్మా, మీకు తెలిసి చెప్పు. ఇంకొక 2 కళ్ళు ఉన్నాయి, కనిపించేవాడు తెలిసి చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. చేయలేపమ్మా, ఆత్మీయ కళ్ళు ఉన్నాను ఉన్నాయి, అందరు లేపండి. ఎస్, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎవరైతే లేపలో వాళ్ళ సాయంత్రానికి పెట్టారు. అపవాదికి మీ కళ్ళను మీ చేతులను లేపకుండా చేస్తుంది. అందరికి ఉన్నాయా? అందరికి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. సార్ మరి ఆత్మీయ కళ్ళను అవే ఇంకొక పేరు చెప్పండి అమ్మా, సో తెలిస్తే. ఎస్, ఆత్మీయ కళ్ళు ఇంకా ఉన్నాయి. మనో, ఇది కరెక్ట్ బైబిల్ ప్రకారం. మనోనేత్రం అంటే ఏందమ్మా నాకు అర్థం కాదు. అమ్మ మంచిగా మనసు పెట్టండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనోనేత్రం అంటే ఏందమ్మా చెప్పండి, తెలిసి చెప్పండి, తప్పలేదు దాంట్లో. మీకు తెలిసి ఏమున్నా చెప్పండి. మనోనేత్రం ఇప్పుడు ఇప్పుడు జస్ట్ బాగా వినండి అమ్మా. ఇప్పుడు నేనున్నా, నేను చూస్తున్నా, కానీ నేనేం చేస్తా అంటే అరే ఆ తల్లి చక్కగా కనిపిస్తుంది, అరే ఆమె కొద్దిగా ముఖం ఏందో ఏడ్చినట్లుగా అనిపిస్తుంది, అరే ఆయన ఏదో ఆలోచిస్తున్నా అని అంటే నేను ఈ కళ్ళతో చూస్తున్నా, కానీ నా మనోనేత్రాలు అంటే అవి కనిపించవు. బాగా వినండి, కనిపించవు. అవి ఏం చేస్తాయంటే నువ్వు అన్నట్టు ఆధ్యాత్మిక సత్యం అంటే నీలో ఉన్న, నీ మనసులో ఉన్న, నీ హృదయంలో ఉన్న, నీ హార్ట్లో ఉన్న, నీ మైండ్లో ఉన్న, నీ గుండెలో ఉన్న, నీ మనసులో ఉన్న ప్రతిదీ, ఇవన్నిటినీ తెలిపేది, చూపేది, మాట్లాడేది మనోనేత్రాలే. నువ్వు ఇప్పుడున్న వీడున్నావు, సపోజ్గా ఏమనుకోకండి, కొంచెంసార్లు అట్లా చెప్తుంటాను. ఇప్పుడు ఈయనున్నారు, ఎవరో అక్క మంచి ఏం చేసింది, మంచిగా మటన్, లేత మటన్ తెచ్చి, లేకుంటే తలకాయ కూర తెచ్చి, లేకుంటే ఫిష్ తెచ్చి ఫ్రై చేసి వస్తుంది. కానీ నీ కళ్ళు అన్నీ చూస్తున్నాయి, నీ మనసు ఎలా చూస్తుంది? ఫిష్ ఫ్రై మీద, తలకాయ కూర మీద. నువ్వు విన్నా ఉంటావు, నన్నే చూస్తున్నావు. నీ మనసు నీ మనోనేత్రాలు ఏడు ఉన్నాయి ఇంట్లో, లేకుంటే ఇక అంటే వేరే అనుకో ఇంట్లో ఇక్కడ జర లేడీస్ బాగున్నారు, జెంట్స్ తక్కున్నారు. మరి మీ ఆయన రాలేదు, టైం అయింది, అరే మా ఆయనకు అన్నం పెట్టలే, మంచిగా చికెన్ కూర ఉండబెట్టి వచ్చినబ్బా, మరి ఉన్నదంతా వేసుకొని తింటాడా, మొత్తం నాకేమైనా ఉంచుతాడా? అది నీ మనసు. నువ్వు కళ్ళతో కాదు, నీ కళ్ళు నన్నే చూస్తున్నాయి, నువ్వు ఇక్కడే ఉన్నావు, సార్లంతా చూస్తున్నావు, కానీ నీ మనోనేత్రం, నీ మనసులో ఉన్నది ఏంటి? ఆ సత్యము, ఆ యొక్క అవి అక్కడ. మా ఆయన అంతా పోయేవారు టీ దీక్ష పెట్టట్టుంది, ఏం చేయాలమ్మా అంతేనమ్మా. అటువంటిది ఆ యొక్క నీ మనసులో, నీ హృదయంలో, నీ మైండ్లో ఇది ఏమంటారంటే దీన్ని మీకు మన భాష చెప్పాలంటే జ్ఞానము. అంటే ఇప్పుడు మీ యొక్క మైండ్లో ఉన్న మీ యొక్క జ్ఞానేంద్రియాలంటే గుర్తుందమ్మా. ఆ జ్ఞానమును ఆ యొక్క మనసులో ఉన్న, మరి హృదయంలో ఉన్న, ఇవి ఎట్లుంటాయంటే ఈ భౌతిక కళ్ళకు, ఈ మనోనేత్రాలకు, ఆత్మీయ కళ్ళు ఏమీ సంబంధం లేదు. ఇవి మనం చూస్తున్నాం. అబ్బా ఎంత స్మార్ట్గా ఉన్నావు, ఏం డ్రెస్ అక్క, ఎంత మంచిది అక్క, అక్క నక్లెస్ సైడ్ ఎక్సెస్ కక్క అని అడుగుతాం. ఏది? ఈ కళ్ళతో. ఎస్, భౌతిక. అదే మనం మొగుడు నాకు లేకపోయా, అబ్బా ఎంత మంచి ఆహారం వేసుకొచ్చిందబ్బా అని నీ మనోనేత్రం, నీ మనసులో అనుకుంటావు. అవునా కదా? ఉన్నది ఒప్పుకోవాలి, అనుకుంటామా లేదా? మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నా. అయితే ఆ విధంగా అవి అట్లా. అయితే ఇది ఏం చేస్తానంటే బాగా వినండి అమ్మా ఇది. అయితే నీ యొక్క ఆత్మీయ ఈ యొక్క సహవాసము, ఈ ఒక మళ్ళీ ఇంకేం చెప్పాలంటే మీకు ఆ విధంగా మనిషిని చూసి కొందరు అబ్బా ముఖం చూస్తేనే చెప్పేస్తావన్నా, ఏం చెప్తావన్నా, జాతర నీకేంత ఏమైనా ఉందా
అది నువ్వే చెప్తావా అంట రూరల్లా, అంతేనా కదా? అయితే అటువంటి నీ మైండ్లో ఉన్న నీ మనసులో ఉన్న ఆ యొక్క మనస్తత్వము, దీన్ని ఏమంటారంటే నీకు ఇంకొక భాషలో ఎట్లా అంటే అమ్మ నీకు చెప్తాను ఒకటి ఎఫ్ఎస్సి ప్లీజ్, మీకు అది అర్థమే కాదు, ఎందుకంటే మాటలు చెప్తే మీకు కొంచెం మైండ్ ఉండదు. ఇది ఐస్ ఆఫ్ ద హార్ట్, ఐస్ ఆఫ్ ద మ్యాన్. మైండ్, ఈ మైండ్ కు గుండెకు సంబంధించిన నేత్రాలు ఇవి. ఆ మైండ్ లో నీ మనసులో ఒకటి ఎవరైనా కట్టే చదువుతారు కావాలి. అయ్యా మీరు చదువుతారు ఎఫ్ఎస్సి 1:17-18-19 ఎఫ్ఎస్సి 1 చాప్టర్. ఈ మనోనేత్రాలు లేదని కొద్దిగా చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తారు. మీరు ఎంత తొందరగా వెళ్తారు అనుకుందా? అమ్మకి ఇంతసేపు అమ్మ ఏమయ్యా పర్ఫెక్ట్ ఉండాలి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందును మిమ్మును గూర్చిన విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో ఏం చేద్దామను 17, 18, 19 నుంచి ఆ తల్లి 17 నుంచి 19 వరకు చదివిన అయిపోయిందా? ఇంకొకటి చూడు. సరే అమ్మా, ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి బాగా వినండి అమ్మా. అయితే ఎప్పుడైతే నీవు ఈ యొక్క మనోనేత్రాలు ఏంటంటే నీది ఇవి ఐస్ ఆఫ్ ద హార్ట్. ఇవి మన హార్ట్ అంటే తెలుసు, గుండె, హృదయం. ఇది ఆ యొక్క మన గుండెలో, మన హృదయంలో మనకు అవి కనిపించవు. ఇవి ఇక్కడే అంటే నీ యొక్క మనోనేత్రాలు అంటారు. నీ మైండ్ అంటే ఇప్పుడు ఏమనుకోండి, అబ్బా నేను పాట తొందర ఇంటికి వెళ్ళి అంటే నీ మైండ్ సెట్టింగ్ ఉంటుంది. నీ హృదయం, నీ మనసు, నేను చర్చ అయిపోతేనే ఫలం దగ్గర పోవాలి, లేకుంటే చర్చ అయిపోతేనే సారెమ్మడు పోవాలి, లేకుంటే చర్చ అయితేనే మాయనమ్మడు పోవాలి. అట్లా అంటే నీ మనసులో ఇది హార్ట్కు సంబంధించింది. ఈ మనోనేత్రం ఎటువంటి నీ హార్ట్, నీ మైండ్, నీ హృదయం, నీ మనసు అన్నిటికీ అవి కనిపించని మనోనేత్రాలు. ఇందాక మీరు చెప్పిన అదే ఈ ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు, దీనికి 3-4 ఆ విధంగా ఈ యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే బాగా విన్నాము, ఈ మనోనేత్రాలు ఎప్పుడైతే మీరు అనుకునేది ఏంటంటే ఇక్కడ వస్తారు, వచ్చి ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే అపవాది వాడు కూడా దేవుడి చేత, దేవుడి దగ్గర వాడు కూడా ఈ లోకంలో వాడి సంబంధం ఉన్నోడే. ఎక్కడ దేవుడు వాడుతుంటే అక్కడ మన చుట్టే ఎప్పుడు గుంతనక్కలాగా కాపలు కాస్తూనే ఉంటాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పబట్టడా వద్దంటాడు. విరోధి మనకు దేవుడి ప్రార్థన, దేవుడి వాక్యం వాడు వింటే వాడికి ఏం పడుతుంది? ఇక నోరుతో చెప్పను కానీ అంతే, భయం పడుతుంది, ఉరుకుతూనే ఉంటాడు. దేనికి నమ్మడు, దేనికి భయపడు, ఓన్లీ ప్రార్థన వాక్యానికి మాత్రమే అపవాది భయపడుతుంది. అది అయితే వీరి పని ఏంటంటే దేవుడు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ మనుషులు ఎంతమందికి అబ్బాయిగా సార్ ఎంతసేపు అబ్బాయి ఇప్పటికే పూజల నుంచి కూర్చుంటాం, ముఖాలు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయి, తొందర లేచిపోతే బాగుండు అని అందరు అనుకోరు. కొందరు 100% రాసేస్తారు అనుకోరండి, ఉన్నది కానీ తప్పదు, వినాలి. ఏమనుకోరు.
దయచేసి. అయితే వీడేం చేస్తాడంటే వీడు అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి సువార్త అర్థం చేసుకోకుండా చేయడమే వీని పని. మీరు ఇంత చక్కగా ఇక్కడ కూర్చున్నామా, ఇంత మంచిగా సకలముగా వేసుకుని మంచిగా ముందర ప్లేట్ వేస్తే మాత్రం మంచిగా గబగబ తినేస్తాము, అంత మంచిగా కూర్చుంటారు. అయితే అదేదో ఈ ఆత్మీయ ఆహారాన్ని తినండి. చెప్తా, తొందరగా ముగిస్తా. ఎవరికైనా బోర్ వస్తుందని ఎవరికైనా అంటే వినకూడదని ఏమన్నా ఎవరికైనా మనసు కష్టం ఉందా? వాక్యం వినకూడదని ఎవరికి లేదు కదా. దయచేసి వినండి. ఒకరు ఉన్నా కూడా వినాలి. ఎందుకంటే ఇది మీరు విన్న తర్వాత మీకు తర్వాత తెలుస్తుంది దీని ఏందనేది. దీని రుచి చూచి అది రుచి చూసి ఎదగాలి. దీని రుచి తెలిసిన వాళ్ళు అందరూ తెలియదు. అందుకే దయచేసి అయితే వీడు మన మనోనేత్రాలకు ఏం చేస్తాడు? గుడ్డితనం వచ్చి ఏం చేస్తాడు? దేవుడు వాక్యం చివరిలో చెప్తాడు, ఆయన మనోనేత్ర గుడ్డితనం ఏర్పడింది. అంటే నీకు ఇవి భౌతికంగా ఇవి ఉంటాయి, శరీరంగా నీ హృదయంలో నీ మనసులో దేవుడు వాక్యం ఈ వారం వచ్చే వారం ఉంటావు, అయ్యగారు వస్తాము ప్రార్థన వెళ్ళిపోతాం. అది సాతాను పని. బాగా వినండి అమ్మ, మీ మనోనేత్రాలకు ఏం చేస్తాడు? గుడ్డితనం కలిగించే పని. అయితే ఇంకొకటి, ఆ విధంగా వాడు ఏం చేస్తాడంటే సరే ఇవి ఏం చెప్పినా రెండు, ఒకటేమో భౌతిక నేత్రాలు, ఒకటి మనోనేత్రాలు. బాగా వినండి అమ్మ. అయితే ఎప్పుడైతే మీరు ఇక చిన్న చర్చ ఇక్కడ ఉంది కానీ కొంచెం మీకు చెప్తా, కొద్దిగా ఓపిక పడితే తొందరగా ముగించేస్తాను. అయితే ఈ చర్చిలో ఇంతమంది ఉన్నారమ్మ, అక్క, చెల్లె, అమ్మ, తమ్మి, అన్న, అక్క, అమ్మమ్మ, నాయనమ్మ, అందరూ చిన్న పెద్ద అన్ని వయసులో ఉన్నారు. అవునా కాదు? ఎవరికి ఏమో మనం అనుకుంటాం చుట్టాలి. చిన్నగా ఉంటే తమ్ముడు అంటే, పెద్దగా ఉంటే అన్న మాట చెప్తుంది. అట్లే సేమ్ అక్క, అమ్మ, చెల్లి, అక్క అట్లా. మళ్ళీ ఇటు కాకుండా కొన్ని చర్చలు అయితే బయట కూడా సరౌండింగ్ గా చేతులు పట్టకుంటే చెట్ల కింద చర్చలు కూడా ఇవ్వలేదు. మా చర్చిలో 3,000 కుటుంబాలు ఉంటాయి, 3,000 ఫ్యామిలీస్. కానీ తక్కువైనా కూడా 1000 మంది, 1,500 మంది పండుగ వస్తే ఫుల్ నిండిపోతారు, లేకపోతే చర్చ అయితే నిండిపోతారు. 600-700 మంది కంపల్సరీ. వాళ్ళు అక్కడ కూర్చుంటారు. కానీ బాగా వినండి, వారు ఈ విధంగా చర్చిలో నిండుగా కూర్చున్నారు. మీరు అందరూ ఇక్కడ వింటున్నారు, ఓకే. బాగా వినండి, ఓకే. దేవుడి వాక్యం వింటున్నారు, ఓకే. నేను చెప్పింది వింటున్నారు, ఓకే. నన్ను చూస్తుంటే నేను చెప్పిన నా నోటిని, నా కళ్ళ, నేను ఏం ఎట్లా విందని నా బాడీ అన్ని మీరు గ్రహిస్తున్నారు, ఓకే. కానీ దీంట్లో ఈ యొక్క బాగా విన్నాము, చాలా సంతోషం మీరు అంతా వింటున్నారు. వీళ్ళు మీలో ఉన్న మీ యొక్క మనోనేత్రాలు ఇందాక నేను చెప్పాడు దేవుడి కొరకు వెలిగించబడినయా? ఎంతమంది వెలిగించబడిన వారు ఉన్నారు? బాగా వినండి. ఇంకా వీరు జీవితాలలో వాక్యము, ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీ జీవితాలు ఇంటి మీద పని చేస్తుందా? అక్కడికి వస్తున్నా, పని చేస్తుందా? బాగా వినండి. ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి. అదేవిధంగా మీరు అందరూ వాక్యాన్ని ఎట్లా అంటే ఈ యొక్క నేను చెప్పే ఈ యొక్క వాక్యాన్ని, దీని యొక్క సారాంశం మీరు సరిగ్గా గ్రహిస్తున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ మీకు. అంటే మనసుతో నిజంగా గ్రహిస్తుండ్రా? అర్థమవుతుందా? అట్లా అర్థం చేసుకుంటున్నారా? అది ఒకటి. తర్వాత దేవుని యందు భయభక్తులు మీరంతా దేవుని యందు భయం